బాబాయ్ దగ్గర పనసకాయలు మంచి క్వాలిటీగా టేస్టీగా ఉన్నాయి. కొన్నూరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాబాయ్ దగ్గర కొన్నారు పనసకాయలు. ఈ సంవత్సరం నేను ఇంకా జీడికాయ తినలేదు. వెళ్ళే దారిలో జీడికాయలు ఉన్నాయేమో చూసి ఖచ్చితంగా జీడికాయ తినాలి. ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఈరోజు జీడికాయలు తినాల్సింది. ఈ రోడ్లో జీడికాయలు ఉంటాయంట. ఏడా చాట జీడికాయలు తగులుతాయి. జీడికాయలు ఆపి తినాల్సింది. ఎంత ఇది? ఒకటేమో 50 రూపాయలు, చిన్నది 50 రూపాయలు, ఇది 100 రూపాయలా? ఫైనల్గా జీడికాయలు కొన్నాం. ఎట్టుండే టేస్ట్ చేసి బాబాయ్ దగ్గర జీడికాయలు ఫ్రెష్ ఇవ్వండి. వచ్చేవాళ్ళు బాపట్ల టు పొన్నూరు రోడ్లో అవైలబుల్గా ఉన్నాయి, వచ్చి తీసుకోండి. సంవత్సరం ఫస్ట్ టైం మనం తింటాం. ఎలా ఉందో టేస్ట్ చేసి అగ్గిట్లో గట్ట పెట్టుకో. పుల్లగా తీగా కొంచెం గొంతు లేదు, ఒకరొకరుగా తగులుతుంది. హెల్త్కి చాలా మంచిదంట. ప్రతి ఒక్కళ్ళు జీడికాయ తినండి, హెల్త్కి చాలా మంచిది. బాగుంది. మా డ్రీమ్ అయితే తీరింది. ఈ సంవత్సరం తినాలన్నది.